హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి కలెక్టర్లే నియామక ప్రక్రియ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ జీపీఓ పోస్టులకు డిగ్రీని క్వాలిఫైయర్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందినటువంటి వారు ఈ జాబ్కు అర్హులు. మొత్తం పోస్టులు 10,954. గ్రామ పాలనాధికారి కొలువులను చేపట్టే ప్రక్రియ ప్రారంభించారు. పాత వీఆర్ఓ, వీఆర్ఏల బదిలీల ద్వారా జీపీఓగా అవకాశం కల్పించారు. ఇందులో సింహభాగం 5,000 పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల సృష్టిస్తూ ఏకంగా 10,954లో పోస్టుల భర్తీకి విధి విధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు ఫోను, మిగిలిన సింహభాగం పోస్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు విద్యార్థులు డిగ్రీగా నిర్ణయించింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టును పోటీపడే అవకాశం కల్పించారు. ఎటువంటి పోటీ ఎగ్జామ్ లేకుండా డిగ్రీతోనే ఉద్యోగం సాధించే అవకాశం వినియోగించుకోవాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు. అయితే పాత వీఆర్ఓలు, వీఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో వెసులుబాటు కల్పించారు. ఇతర శాఖలో పనిచేస్తున్న మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏల జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న మాజీ వీఆర్ఏలను వదిలీ పద్ధతిలో ఈ పోస్టులకు తీసుకుంటారు. వీరికి డిగ్రీ లేకపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి వీఆర్ఏ, వీఆర్ఓగా 5 ఏళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే సుమారు 5,000 పైగా పోస్టును బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగిలిన కాలని డైరెక్టర్ ఇటువంటి ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి కలెక్టర్కే భర్తీ అధికారాలు అప్పగించారు. ఈ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ అథారిటీ నియామక అధికారిగా ఆయా జిల్లాల కలెక్టర్లకి అధికారం కట్టబెట్టారు. కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు 2 ఏళ్ల లోపు నిర్ణయిత డిపార్ట్మెంట్ పరీక్షల్లో రెవెన్యూ సర్వే, విలేజ్ మాన్యువల్ తదితర అంశాల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పాస్ అయితేనే సర్వీసుల్లో కొనసాగుతారు. లేదంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్తగా గ్రామ పాలనా ఆఫీసర్గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించనుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే 2 ఏళ్ల ప్రొబిషన్ కాకుండా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబిషన్ కాలని 3 ఏళ్లుగా నిర్ణయించింది. వీరి పనితీరు 3 ఏళ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో బదిలీపై వచ్చే పాత ఉద్యోగులకు 1 సంవత్సరం మాత్రమే ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందు ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకుని నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీసులో కొనసాగాలి. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానేస్తే శిక్షణకు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పాటు అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తరంలో స్పష్టం చేశారు. వేతనం 50,000 వరకు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని నిరుద్యోగులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ను సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం.